కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని బల్లగుద్ది చెప్పింది. ఎవరు చెప్పినారు? మన రేవంత్ రెడ్డి తన నోట్లో నుండి చెప్పినటువంటి చిలక పలుకు. ఇవాళ ఆ చిలక పలుకు ఏమైపోయిందో ఇక చూడుర్రి. 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిండు కదా. ఎప్పుడు? డిసెంబర్ 9వ తారీఖున. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, గెలవగానే డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తానని చెప్పిండు. డిసెంబర్ 9 పోయి ఇక కాలం గడుపుకుంటా ఎన్నికలని అదని ఇదని అదని ఇక నెట్టుకొచ్చి ఆగస్టు 15కు డెడ్ లైన్ పెట్టుకున్నాడు. ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకుని ఇవాళ ఎంత? 20వ తారీఖు. సరే, ఈ 20వ తారీఖు అయినా పర్వాలేదు 2 లక్షల రుణమాఫీ చేస్తాడేమో అని రైతులంతా అనుకుంటే కాదు, ఇవి కూడా విడతల వారీగా చేస్తాడట. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటో విడతల 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాడట. ఒకటో విడతల 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిండు. ఈ 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా రైతులందరికీ జరగట్లే. ఇంకా 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా రుణమాఫీ కానోళ్ళు లక్షల్లో ఉన్నారు. ఇంకా రైతులు ఎవరికి జరగలే. ఇంకా ఇగో ఈ రకంగా దీనికి మళ్ళీ రేషన్ కార్డు నిబంధన, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే రుణమాఫీ చేస్తా. ఇగో ఇట్లాంటి కొత్త కథ తెరపైకి తీసుకొచ్చింది ఇవాళ. మరి రైతులంతా ఇవాళ ఎటు పోవాలి? ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఇగో ఇట్లా నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు ఈ రకంగా నడిపిస్తుంది. ఇక ఎవరికన్నా 1,00,000 రూపాయల రుణమాఫీ కాకపోతే ఏఈఓలను కలవాలన్నట. పోయి ఏఈఓలను కలిసి వాళ్ళ దగ్గర దరఖాస్తు పెట్టుకోవాలేమో. మరి వాళ్ళ దగ్గరికి పోయి అడిగితేనట 30వ తారీఖు దాకా టైం ఉంది, డెడ్ లైన్. ఈ నెల 30వ తారీఖు దాకా డెడ్ లైన్. అప్పటిదాకా వెయిట్ చేయండి, అయిపోతాయి అని చెప్తురట. లేదంటే 2వ విడతల రుణమాఫీ అయిపోతుందని ఇట్లాంటి మాటలు. మరి రైతులు ఇప్పుడు ఓట్లేయాలి, ఆశలు పెట్టుకోవాలి. మళ్ళీ ఈ పైసలు కూడా ఎక్కడి అంటే ఇగో రైతు భరోసా డబ్బులతో రుణమాఫీ కొత్తగా తీసుకొచ్చి, రుణమాఫీకి కొత్త ప్యాకేజీ కాదు, రైతు భరోసా, రైతు బంధు వేయాల్సినటువంటి డబ్బుల్ని రైతు బంధు పక్కన పెట్టి రుణమాఫీ చేస్తున్నారట. ఇక రైతు భరోసా మరి వస్తుందా రాదా తెలియదు. ఇక రైతు భరోసా రైతు బంధు బంద్ అయిపోతుంది ఇక, అంతే కదా. ఈ డబ్బులు తీసుకుపోయి ఇటు పెట్టినాక ఇక రైతులకు డౌటే వస్తుంది ఖచ్చితంగా. మరి రుణమాఫీకి రైతు భరోసా డబ్బులు తీసుకుపోయి పెట్టిండు, మరి రైతు భరోసా రైతు బంధు వస్తుందా రాదా, మరి వాటికి ఎట్లా డబ్బులు? ఇక ఇట్లాంటి ఆలోచనలో పడిపోయారు రైతులు. మరి రుణమాఫీ మొత్తం జరుగుతుందా? 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిండు ఆగస్టు 15 లోపు. ఆ 2 లక్షల రుణమాఫీ ఏడబాయే? అది అట్లా పోయిందంటే ఉన్న పైసలు రైతు భరోసాకు వాడాల్సినటువంటి డబ్బులు తీసుకొచ్చి వాటితోని రుణమాఫీ చేస్తున్నాడట. ఇదిగో రుణమాఫీలో అసలు వాస్తవాలు ఇవి. వానాకాలం పంటకు పడనటువంటి రైతు భరోసా, వానాకాలం పంటకు రైతు భరోసా పడ్డదా? పల్లె. ఆ డబ్బులే ఇవట. ఆ రైతు భరోసా డబ్బులే రుణమాఫీ పేరుతోని ప్రచారం చేసుకుంటూ మొత్తం మీద రుణమాఫీ జరుపుతున్నామని చెప్తున్నారట. ఇక వానాకాలం పంటలకు పడని రైతు భరోసా రుణమాఫీ చేసేసి ఇక సరిపెట్టుకుంటున్న సర్కార్ ఆ రుణమాఫీ చేసేసి సరిపెట్టుకుంటుందట. ఇక రైతు బంధు వేస్తుందో ఏదో మాత్రం తెలియదు. ఇక రైతు భరోసా కష్టమే, వస్తుందో రాదో డౌటే. ఇక అది రుణమాఫీ కూడా ఇంకా పూర్తిగా కాలే కదా. 1,00,000 రూపాయలు చేస్తాం రుణమాఫీ అని చెప్పిండ్రు, అది రేషన్ కార్డుతో నిబంధన. ఇకపోతే మళ్ళీ ఆ 1,00,000 రూపాయలు కూడా కొంతమందికి కాకపోతే పోయి ఏఈఓలను కలిస్తే ఏఈఓలు 30 దాకా డెడ్ లైన్, అప్పటిదాకా వెయిట్ చేయండి అని చెప్తారట. కాకపోతే అక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలేమో మళ్ళీ పోయి. ఇక ఈ ఏడాది రైతు భరోసా ఉంటుందో ఉండదో డౌటే. రైతు బంధు అయినా ఇక వేస్తుందో వేయదోనని ఇక గ్రామాల్లో చర్చలు కొనసాగుతున్నాయట. మరి రుణమాఫీకి రైతు భరోసా డబ్బులు రుణమాఫీ చేస్తున్నారు, మరి రైతు బంధు వేస్తారా వేయరా? ఇట్లాంటి చర్చలు అయితే కొనసాగుతున్నాయట. ఇక రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు ఇక సంబురాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి జిల్లా లెవెల్లో, పట్టణాల్లో, పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ
ఆ రేవంత్ రెడ్డి ఫోటోకు మొత్తానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. పాలాభిషేకాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంకా పూర్తి కాకముందే రుణమాఫీ ఇంకా పూర్తి కాకముందే పాలాభిషేకాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు జరుగుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఇక హల్చల్ చేస్తున్నాయి. అయితే వాస్తవ పరిస్థితి ఇక వేరేలా ఉంది. సర్కారు ఏదో మాయ చేస్తుందన్న చర్చ జరుగుతోంది. ఇక రుణమాఫీ అయిపోతుందని రైతులు సంబరపడుతున్నారు. కానీ రైతు బంధు వేస్తారా వెయ్యరా? ఇక కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు రేవంత్ రెడ్డి ఫోటోకి మాత్రం పాలాభిషేకాలు చేస్తున్నారు. మరి ఇది ఏదైనా గోల్మాల్ జరుగుతుందా అనేటువంటి ఆలోచనలో పడిపోయినరట తెలంగాణ రాష్ట్ర రైతులంతా. మొత్తానికి ఇక రుణమాఫీ పేరిట రైతు భరోసాను ఇక ఎగ్గొట్టేస్తుందన్నటువంటి ఆందోళన రైతుల్లో మొదలైంది. రుణమాఫీ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇది తమ ఘనత అంటూ గొప్పగా చెప్పుకున్న ఇక ఎక్కడ రైతు భరోసా సాగించి ప్రస్తావించకపోవడంతో పలు అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇక రుణమాఫీ సరే, వానాకాలం పంట పెట్టుబడి ఏమైందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక రైతు భరోసా డబ్బులనే అటు తిప్పి ఇటు తిప్పి రుణమాఫీగా తమ ఖాతాలోకి వేస్తున్నారనేటువంటి చర్చలు కొనసాగుతున్నాయి. చర్చలు పెడుతున్నారట. ఇక ఉదాహరణకు ఒక వ్యక్తికి 4 ఎకరాలు ఉంటే రైతు భరోసా లెక్క ప్రకారం ఎకరాకు 7,500 చొప్పున రావాలి. ఎకరాకు 4 ఎకరాలు ఉంటే 7,500 చొప్పున రావాలి. ఇక మొత్తము 30,000 పెట్టుబడి రావాల్సి ఉంది 4 ఎకరాలకు. అంటే ఏడాదికి 60,000. ఇక తాజాగా 1,00,000 లోపు రుణమాఫీ ఇక పేరుతో ప్రభుత్వం తొలి దశ మొదలుపెట్టింది. 1,00,000 రూపాయలు అనేటువంటి పేరుతోని తొలి దశ మొదలుపెట్టింది. ఇక రెండో దశ, మూడో దశ ఎన్ని దశలు ఉంటుందో మరి. ఇక అవి ఇవ్వకుండా రుణమాఫీ పేరుతో ప్రభుత్వ ప్రచారం చేసుకుంటుందన్న చర్చ జోరుగా ఇక జరుగుతోంది. ఇప్పుడిప్పుడే రైతు భరోసా ఇక ఇచ్చే సూచనలు కూడా ఎక్కడ కనబడటం లేదని కూడా, ఆగస్టులోనైనా ఇస్తుందన్న భరోసా లేదని కూడా రైతులు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీది అంతా ఇక డంబాచారమేనని కూడా అంటున్నటువంటి అంశం. డంబాచారం అంటే అబద్ధాలు, ప్రచారాలు, అబద్ధపు ప్రచారం చేసుకోవడమే అని అర్థం. ఇది ఇక మభ్యపెట్టడమేనని కూడా ప్రభుత్వం ఒక పథకాన్ని పూర్తిగా పక్కకు నెట్టేసినటువంటి అంశమే. ఇకపోతే రుణమాఫీ డబ్బులు పడగానే రైతుల కళ్ళల్లో ఆనందం అంటూ ప్రభుత్వం ఇక అనుకూల మీడియా, సోషల్ మీడియాలో ఇక ప్రచారం మొదలుపెట్టిండ్రు. ఆనందాలట. ఏది డబ్బులు పడంగానే రైతుల కళ్ళల్లో ఆనందాలు, సంతోషాలు కలుగుతాయనేటువంటి ఆలోచన, అట్లాంటి మాటలు సోషల్ మీడియాలో, వార్తాపత్రికల్లో రాస్తున్నటువంటి కథనాలు. ఇక ఉన్న వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయి. రైతుల అకౌంట్లలో ఈ పాటికి పడాల్సినటువంటి రైతు భరోసా డబ్బులు ఇంకా పడలేదు. కనీసం రైతు బంధు అయినా పడుతుందనుకుంటే అది లేదు. ఆ డబ్బులనే ఎగ్గొట్టి రుణమాఫీ పేరిట అన్నదాతలకు ఇక కుచ్చుటోపీ పెడుతున్నటువంటి చర్చ గ్రామాల్లో జోరుగా కొనసాగుతుందట. ఇంకో పక్క గత ప్రభుత్వం రుణమాఫీ చేయాల్సినటువంటి 7,000 కోట్లనే సర్కారు ఇప్పుడు చేస్తుందన్న చర్చ కూడా ఉంది. ఇంకో పక్క గత ప్రభుత్వం రుణమాఫీ చేయాల్సినటువంటి 7,000 కోట్లనే సర్కారు, గత ప్రభుత్వంలో 7,000 కోట్లు ఉన్నాయి కదా, రుణమాఫీ చేయాల్సినటువంటి 7,000 కోట్లు గత ప్రభుత్వాన్ని, అవిటిని బట్టుకొచ్చే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనేటువంటి ప్రచారాలు కూడా ఉన్నాయట. గత ప్రభుత్వం 7,000 కోట్లు ఉన్నాయి. ఆ 7,000 కోట్లనే ఇవాళ వీళ్ళు రుణమాఫీ చేస్తున్నారనేటువంటి ప్రచారం కూడా సాగుతుందట. మరోసారి రైతాంగాన్ని రేవంత్ సర్కార్ మోసం చేస్తోందన్న విమర్శలు కూడా మొదలైనటువంటి అంశం. మరోసారి రైతాంగాన్ని రేవంత్ సర్కార్ పూర్తిగా మోసం చేస్తుందనేటువంటి కూడా మాటలు కూడా వినిపిస్తున్నాయట. ఇవి వాస్తవాలే. నేను కూడా చూసినా కొన్ని చోట్ల ఎక్కడ పోయినా కానీ రైతులు మాత్రం అబ్బా ఏం పాడుపడ్డదిరా ఇది, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్టు అయిపోయింది, కరువు వస్తుంది అని చెప్తే మేము నమ్మలే, ఇలా కళ్ళ ముంగటనే కనబడుతుంది కరువు అంతా అనేటువంటి మాటలు నా షోలలో వినబడతా ఉన్నాయి. ఏడికి పోతే ఆడ రైతు బంధు లేదు, రుణమాఫీ కూడా 2 లక్షలు చేస్తారా చెయ్యరా, ఏ రైతుల మొత్తం అవే మాటలు. ఏడికి పోయినా రుణమాఫీ అయిందా కాలేదా, ఫోన్లు చూసుకోవాలి, మెసేజ్లు తెరవాలి, ఫోన్లు చూసుకోవాలి, మెసేజ్లు తెరవాలి.
ఇదే పని ఉన్నది తప్ప ఇంకోటి లేదు. ఆగం చేస్తుండట మరి రేవంత్ రెడ్డి సార్. రైతు భరోసా డబ్బులని రుణమాఫీ కింద వాడేసిండ్రట. ఇక దీనికి హరీష్ రావు, ఇది మన ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రుణమాఫీ చేయకపోతే, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి సారు, ముఖ్యమంత్రి నువ్వు రాజీనామా చేయాలి అని అంటే, ఇవన్నీ అమలు చేస్తే హరీష్ రావు నేను రాజీనామా చేస్తానని చెప్పిండు. మరి ఏది అమలు ఎక్కడ బాయ్? 6 గ్యారెంటీలు ఆగమైపోయాయి. రుణమాఫీ కూడా గందరగోళమే. రైతు బంధు ఆపినావు, రుణమాఫీ చేస్తున్నా అని చెప్పినావు. ఈ రుణమాఫీ 1వ విడత, ఫస్ట్ విడతలో ₹1,00,000 రుణమాఫీ, ఫస్ట్ విడతలో ₹1,00,000 రుణమాఫీ. అది కూడా ఇంకా చాలా లక్షల్లో ఇంకా కానోళ్ళు ఉన్నారు. అది కూడా ఎవరికి ఇంకా కాలే. లక్ష సంఖ్యలో ఉన్నానంట ఆ ₹1,00,000 రుణమాఫీ కానివ్వాలి. మరి ఎందుకు కాలేదని అడిగితే ఏఈఓల దగ్గర పోయి చెప్పుకోవాలంట. మరి వాళ్ళు ఏం సమాధానాలు చెప్తారు? ప్రభుత్వం సర్కారు ఏం చెప్పిందో గదే చెప్తారు అధికారులు. మరి వాళ్ళ రైతుల నోట్లో మట్టి కొట్టినట్టుందా, రైతులకు మేలు చేసినట్టుందా? ఎన్నికలకు ముందు చెప్పిన మాటలేంది, ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటలేంది? ఇవాళ తీసుకొచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంది? ఆ ఉచిత కరెంటు పేరిట కూడా అట్లే ఉన్నది. 200 యూనిట్ల కరెంటు మొత్తం టోటల్ ఉచిత కరెంట్ అని చెప్తిరి. రేషన్ కార్డు ఒకటి ఉంటే ఒక్క కనెక్షన్ మాత్రమే ఫ్రీ అని చెప్పబడుతుంది. మరి రేషన్ కార్డు లేని కుటుంబాల పరిస్థితి ఏంది? గద్దెనెక్కిన తర్వాత ఒక మాట, గద్దెన ఎక్కక ముందు మరో మాట. ఇట్లా ఉన్నది కథ. సార్ది ఈ రకంగా ఉన్నది. రుణమాఫీలో అసలు వాస్తవాలు ఇట్లా, ఇవి ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి అంశాలంట. ఈ రకంగా మాట్లాడుకుంటురు. రాష్ట్రంలో ప్రజలంతా ఈ రకంగా మాట్లాడుకుంటురు. మోసపోయినామనుకుంటున్నారు రైతులు. పంట వేయాల్సింది పోయి ఇవాళ రైతుల చేతుల్లో రూపాయి లేకుండా అయిపోయినాయి. రూపాయి లేదు. టోటల్ రాష్ట్రంలో రైతాంగం మొత్తం పెట్టుబడి పేరిట పెట్టుబడి పెట్టేసుకుంది. మరి రుణమాఫీ చేస్తే, రైతు బంధు వేస్తేనన్నా డబ్బులు వస్తాయేమన్నటువంటి ఆలోచనలో ఉన్నారు కానీ అవి వేసేటట్లేరు. మరి రైతుల పరిస్థితి ఏం జరుగుతుందో ఇక చూడాలి ముందు ముందు.